సుమంత్రుడు చెప్పిన ఈ మాటలు విని దశరథ మహారాజు ఎంతో సంతోషించాడు. వెంటనే సుమంత్రుడితో ఇలా అన్నాడు: ఓ సుమంత్ర, ఆ ఋష్యశృంగుడిని అంగరాజ్యంలోకి ఏ విధంగా తీసుకువచ్చారో ఆ కథనంతటినీ నాకు ఇంకా వివరంగా చెప్పు. అద హృష్టో దశరథ సుమంత్రం ప్రత్యభాషత యదర్శ శృంగాస్థానీతో విస్తరేణ త్వయోచ్యతాం. సుమంత్రుడు దశరథ మహారాజుతో ఋష్యశృంగుడిని అంగదేశానికి ఎలా తీసుకువచ్చారో ఆ వృత్తాంతాన్ని వినవలసిందిగా కోరుతూ ఈ విధంగా పలికెను. సుమంత్రచోదితో రాజ్ఞా ప్రోవాచేదం వచస్తదా యదర్శ శృంగస్సానీత శృణుమే మంత్రిభిస్సహ. రోమపాద మహారాజుతో అతని మంత్రులు మరియు పురోహితులు ఇలా అన్నారు: రాజా, విపత్కరమైన ఈ కరవు పరిస్థితి నుండి గట్టెక్కడానికి మేము ఒక అపాయం లేని సురక్షితమైన ఉపాయాన్ని ఆలోచించాము. రోమపాదము వాచేదం సహామాత్యః పురోహితః ఉపాయో నిరుపాయో యమస్మాభిరభిచింతితః. ఋష్యశృంగుడు అడవిలోనే పుట్టి పెరిగాడు. నిరంతరం తపస్సు, వేదాధ్యయనంలోనే మునిగి ఉంటాడు. అతనికి స్త్రీల గురించి గాని, ప్రాపంచిక విషయాల గురించి గాని, లౌకిక సుఖాల గురించి గాని అస్సలు తెలియదు. ఋష్యశృంగో వనచర స్తపస్వాధ్యాయనే రతః అనభిఘ్న స నారీణాం విషయానాం సుఖస్య చ. మనస్సును హరించే, ఇంద్రియాలను ఆకర్షించే లౌకిక వస్తువులు, విషయాల ద్వారా అతనిని ఆకర్షించి మన నగరానికి తీసుకువద్దాం. దీనిని త్వరగా సాధించడానికి పూనుకోండి. ఇంద్రియార్థైరభిమతైర్ నరచిత్ర ప్రమాధిభిః పురమానాయిష్యామః క్షిప్రం చాధ్యవసీయతాం. అక్కడికి రూపవతులు, చక్కగా అలంకరించుకున్న వారైన కాంతలు వెళ్ళాలి. వారు రకరకాల ఉపాయాలతో ఆ ఋషిని ప్రలోభపెట్టి, ఒప్పించి సత్కారపూర్వకంగా ఇక్కడికి తీసుకువస్తారు. గణికాస్తత్ర గచ్చంతు రూపవత్య స్వలంకృతాః ప్రలోభ్య వివిధోపాయై రాణేష్యంతీహ సత్కృతాః. పురోహితుడు చెప్పిన ఆ ఉపాయాన్ని విని రాజు అందుకు సమ్మతించి, అలాగే కానివ్వండి అని చెప్పాడు. ఆ తర్వాత పురోహితుడు, మంత్రులు కలిసి ఆ ప్రణాళికను అమలు చేయడానికి సిద్ధపడ్డారు. శ్రుత్వా తథేతి రాజాచ ప్రత్యువాచ పురోహితం పురోహితో మంత్రినశ్చ తథా చక్రుశ్చతే తదా. ఆ మాటలు విన్న కాంతలు దట్టమైన అరణ్యంలోకి ప్రవేశించారు. ఋష్యశృంగుడి ఆశ్రమానికి కొద్దిగా దూరంలో ఉంటూ అతనికి కనిపించేలా ప్రయత్నాలు చేయడం ప్రారంభించారు. వార ముఖ్యాశ్చ తచ్రుత్వా వనం ప్రవివిశుర్మహత్ ఆశ్రమస్యావి దూరే అస్మిన్యత్నం కుర్వంతి దర్శనే. నిరంతరం ఆశ్రమంలోనే నివసించే ఋష్యశృంగుడు తన తండ్రి అయిన విభాండక మహర్షిని సేవించడంలోనే నిత్యం సంతోషాన్ని పొందేవాడు. అందువల్ల అతడు ఆశ్రమాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. ఋషిపుత్రస్య ధీరస్య నిత్యమాశ్రమవాసినః పితుస్స నిత్యసంతుష్టో నాతి చక్రామ చాశ్రమాత్. పుట్టినప్పటి నుండి ఋష్యశృంగుడు తన తండ్రిని తప్ప మరే ఇతర పురుషుడిని గాని, స్త్రీని గాని చూడలేదు. నగరాలలో లేదా గ్రామాలలో ఉండే జనులను గాని, అక్కడి వాతావరణాన్ని గాని అతడు ఎన్నడూ ఎరుగడు. నతేన జన్మ ప్రభృతి దృష్టపూర్వం తపస్వినా స్త్రీవా పుమాన్వా యచ్చ అన్యత్సర్వం నగర రాష్ట్రజం. ఆ తర్వాత ఒకరోజు విభాండక మహర్షి కుమారుడైన ఋష్యశృంగుడు యాదృచ్ఛికంగా ఆ ప్రాంతానికి వచ్చాడు. అక్కడ అతడు అర్ధనగ్నంగా అలంకరించుకుని ఉన్న ఆ స్త్రీలను చూశాడు. తతః కదాచిత్తం దేశం అజగామ యదృచ్ఛయా విభాండక సుతస్తత్ర తాశ్చాపశ్యద్వరాంగనాః. అర్ధనగ్నంగా అలంకరించుకుని ఉన్న ఆ అందమైన స్త్రీలందరూ మధురమైన స్వరంతో పాడుతూ ఆ ఋషిపుత్రుడైన ఋష్యశృంగుడి దగ్గరకు వచ్చి ఈ విధంగా పలికారు: తాశ్చిత్రవేషాః ప్రమదా గాయంత్యో మధురస్వరాః ఋషిపుత్రము పాగమ్య సర్వా వచనమబ్రువన్. ఓ బ్రాహ్మణోత్తమ, నువ్వు ఎవరివి? ఇక్కడ ఏం చేస్తున్నావు? మేము నిన్ను తెలుసుకోవాలని అనుకుంటున్నాము. ఎవరూ లేని ఈ దట్టమైన ఘోరమైన అడవిలో నువ్వు ఒక్కడివే ఎందుకు తిరుగుతున్నావో మాకు చెప్పవా అని అడిగారు. కస్త్వం కిం వర్తసే బ్రహ్మన్ జ్ఞాతుమిచ్చామహే వయం ఏకస్త్వం విజనే ఘోరే వనే చరసి శంసన. అంతకుముందెన్నడూ చూడని కోరదగిన రూపాలు కలిగిన ఆ స్త్రీలను చూడగానే ఋష్యశృంగుడి మనస్సులో వారిపై ఒక రకమైన ఆత్మీయత, స్నేహభావం కలిగాయి. దాంతో అతడు తన గురించి, తన తండ్రి గురించి వారికి చెప్పడానికి సిద్ధపడ్డాడు. అదృష్ట రూపాస్తాస్తేన కామ్యరూపా వనే స్త్రియః హార్దాత్తస్య మతిర్జాత హ్యాఖ్యాతుం పితరం స్వకం. ఋష్యశృంగుడు వాడితో ఇలా అన్నాడు:
విభాండక మహర్షి నా తండ్రి, నేను ఆయనకు జన్మించిన కుమారుడిని. ఈ భూమిపై నా పేరు ఋష్యశృంగుడు అని ప్రసిద్ధి చెందింది. నా పనులు కూడా అందరికీ తెలుసు. పితా విభాండకోస్మాకం తస్యాహం సుత ఔరసః ఋష్యశృంగ ఇతి ఖ్యాతం నామకర్మ చ మే భువి. ఓ శుభప్రదమైన రూపం కలవారలారా, మా ఆశ్రమం ఇక్కడికి చాలా దగ్గరలోనే ఉంది. మీరందరూ అక్కడికి వస్తే నేను మీకు శాస్త్రోక్తంగా విధిపూర్వకంగా అర్ఘ్యపాద్యాది పూజలు చేస్తాను. ఇహాశ్రమపదోస్మాకం సమీపే శుభదర్శనాః కరిష్యేవోత్ర పూజాం వై సర్వేషాం విధిపూర్వకం. ఆ ఋషిపుత్రుడి మాటలు విన్న తరువాత ఆ స్త్రీలందరూ అతని ఆశ్రమాన్ని చూడాలనే నిశ్చయానికి వచ్చారు. వెంటనే వారంతా ఋషిశృంగుడితో కలిసి ఆశ్రమం వైపు బయల్దేరారు. ఋషిపుత్ర వచశ్రుత్వా సర్వాసాం మతిరాసవై తదాశ్రమపదం ద్రష్టుం జగ్ము సర్వాశ్చ తేనతాః. ఆశ్రమానికి వచ్చిన ఆ అతిథులకు ఋషిశృంగుడు శాస్త్రోక్తంగా పూజలు చేశాడు. ఇదిగోండి అర్ఘ్యం, ఇదిగోండి పాద్యం, ఇవి మా అడవిలో దొరికే దుంపలు, పండ్లు, ఆరగించండి అంటూ వారికి సమర్పించాడు. ఆగతానాం తతః పూజాం ఋషిపుత్రశ్చకారః ఇదమర్ఘ్యమిదం పాద్యం ఇదం మూలఫలం చన. అతడు చేసిన ఆ ఆతిథ్యాన్ని ఆ స్త్రీలందరూ కుతూహలంతో స్వీకరించాడు. అయితే ఇంతలోనే ఆశ్రమ అధిపతి అయిన విభాండక మహర్షి ఎక్కడ వచ్చేస్తాడోననే భయంతో వారు అక్కడి నుండి వీలైనంత త్వరగా వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నారు. ప్రతిగృహ్య చ తాం పూజాం సర్వా ఏవ సముత్సుకాః ఋషేర్భీతాశ్చ శీఘ్రం తా గమనాయ మతిం దధు. ఆ తర్వాత వారంతా ఎంతో సంతోషంతో ఆ ఋషిపుత్రుణ్ణి గాఢంగా కౌగిలించుకుని తాము తెచ్చిన లడ్డూలను, రకరకాల ఇతర పిండి వంటలను, తినుబండారాలను అతనికి చాలా ఎక్కువ మొత్తంలో ఇచ్చారు. తతస్థం సమాలింగ్య సర్వాహర్ష సమన్వితాః మోదకాన్ ప్రదదుస్తస్మై భక్ష్యాంచ వివిధాన్ బహూన్. నిరంతరం అడవిలోనే నివసించడం వల్ల అంతకుముందెన్నడూ అటువంటి వంటకాలను రుచి చూడని ఆ ఋష్యశృంగుడు ఆ మోదకాలను ఎంతో ఇష్టంగా తిని, అవి కూడా అడవిలో కాసే ఒక వింతైన అద్భుతమైన పండ్లేనేమోనని భావించాడు. తాని చాస్వాద్య తేజస్వి ఫలానీతి స్మ మన్యతే అనాస్వాదిత పూర్వాణి వనే నిత్య నివాసినాం. ఆ స్త్రీలు తాము చేయవలసిన వ్రతకార్యాలు ఉన్నాయనే నెపంతో ఋష్యశృంగుడి వద్ద సెలవు తీసుకున్నారు. అతని తండ్రి అయిన విభాండక మహర్షి ఎక్కడ వస్తాడోననే భయంతో వారు అక్కడ నుండి త్వరగా నిష్క్రమించారు. ఆపృచ్య చ తదా విప్రం వ్రతచర్యాం నివేద్య చ గచ్చంతి స్మాపదేశాత్త భీతాస్తస్య పితుస్త్రియః. ఆ స్త్రీలందరూ వెళ్ళిపోయిన తరువాత కశ్యప మహర్షి వంశీయుడైన విభాండకుని పుత్రుడు ఋష్యశృంగుడు మనశ్శాంతిని కోల్పోయాడు. అతని మనసంతా వారి గురించే ఆలోచిస్తూ తీవ్రమైన వ్యాకులతతో, దుఃఖంతో నిండిపోయింది. గత్యాసు తాసు సర్వాసు కాశ్యపస్యాత్మజో ద్విజః అస్వస్థ హృదయశ్చాసి దుఃఖం స్మ పరివర్తతే. మరుసటి రోజు గొప్ప తపోబలం కలిగిన ఆ ఋష్యశృంగుడు మనోహరంగా, అందంగా అలంకరించుకున్న ఆ స్త్రీలను అంతకు ముందు రోజు ఎక్కడైతే చూశాడో సరిగ్గా అదే ప్రాంతానికి మళ్లీ వచ్చాడు. తతోపరేద్యుస్తందేశ మాజగామస వీర్యవాన్ మనోజ్ఞా యత్ర తా దృష్ట రూపవత్యస్వలంకృతాః. ఋష్యశృంగుడు తనంతట తానుగా తిరిగి రావడం చూసి ఆ స్త్రీలు మనస్సులో ఎంతో సంతోషించారు. వారంతా అతని దగ్గరకు వెళ్ళి ఈ విధంగా పలికారు. దృష్ట్వైవ తాస్తదా విప్రమాయాంతం హుష్టమానసాః ఉపసృత్య తతస్సర్వా స్తాస్తమూచురిదం వచః. ఓ సౌమ్యురా, మా ఆశ్రమానికి రా. అక్కడ ఇంతకంటే ఎంతో శ్రేష్టమైన అందమైన పండ్లు, లడ్డూలు ఉన్నాయి. అక్కడ నీకు ఇంకా విశేషమైన మర్యాదలు, సత్కారాలు లభిస్తాయి అని అతనికి ఆశ చూపారు. ఏహాశ్రమ పదం సౌమ్య హ్యాస్మాకమితి చాబ్రువన్ తత్రాప్యేష విధి శ్రీమాన్ విశేషేణ భవిష్యతి. వారి నోట వచ్చిన ఆ మనోహరమైన మాటలను వినగానే ఋష్యశృంగుడు వారితో వెళ్లడానికి నిశ్చయించుకున్నాడు. వెంటనే ఆ స్త్రీలు అతనిని తమ వెంట అంగదేశానికి తీసుకువెళ్లారు. శ్రుత్వాతు వచనం తాసాం సర్వాసాం హృదయంగమం గమనాయ మతిం చక్రే తంచ నిన్యుస్తదా స్త్రియః. మహాత్ముడైన ఆ ఋష్యశృంగుడు అంగదేశంలో అడుగుపెట్టగానే అంతవరకు కరవుతో ఉన్న ఆ దేశంపై దేవేంద్రుడు ఒక్కసారిగా కుంభవృష్టిగా వర్షం కురిపించాడు. ఆ వానతో లోకమంతా తడిసి సమస్త జీవకోటి పరమానందం చెందింది. తత్ర చానీయమానేతు విప్రే తస్మిన్ మహాత్మని వవర్ష సహసా దేవో
జగత్ప్రహ్లాదయం తదా. వర్షాన్ని వెంటబెట్టుకు వచ్చిన ఆ మహర్షి రాకను చూసి రోమపాద మహారాజు పరమానందభరితుడయ్యాడు. ఆ మునీశ్వరునికి స్వాగతం పలుకుతూ వినయంతో తలవంచి సాష్టాంగ నమస్కారం చేశాడు. వర్షేనైవాగతం విప్రం విషయం స్వం నరాధిపః ప్రత్యుద్గమ్య మునిం ప్రహ్వశిరసాచం హీంగతః. రాజు శాస్త్రోక్తంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ ఋషికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి పూజించాడు. అలాగే అతని తండ్రి అయిన విభాండక మహర్షికి ఎక్కడ ఆగ్రహం వస్తుందోనని భయపడుతూ ఆ విభాండకుని అనుగ్రహం కోసం, శాంతి కోసం ప్రార్థించాడు. అర్ఘ్యం చ ప్రదదౌ తస్మై న్యాయతస్సు సమాహితః వవ్రే ప్రసాదం విప్రేంద్రాణ్య విప్రం మన్యురావిషేత్. ఆ తర్వాత రోమపాద మహారాజు ఋష్యశృంగుడిని సగౌరవంగా తన అంతఃపురంలోకి తీసుకువెళ్ళాడు. తన కుమార్తె అయిన శాంతను అతనికి ఇచ్చి శాస్త్రోక్తంగా వివాహం జరిపించాడు. ఆ విధంగా ఆ రాజు మనశ్శాంతిని, అపారమైన సంతోషాన్ని పొందాడు. అంతఃపురం ప్రవిశ్యాస్మై కన్యాం దత్వా యథావిధి శాంతాం శాంతేన మనసా రాజా హర్షమవాపసః. ఈ విధంగా మహా తేజస్వి అయిన ఆ ఋష్యశృంగుడు తన భార్య అయిన శాంతతో కలిసి అన్ని రకాల భోగభాగ్యాలతో సకల మర్యాదలను అందుకుంటూ ఆ అంగదేశంలోనే ఆనందంగా నివసించసాగాడు. ఏవంస న్యవసత్తత్ర సర్వకామైస్సు పూజితః ఋష్యశృంగో మహాతేజ శాంతయా సహ భార్యయా.